ఇప్పుడు మనం 2024 సంవత్సరం మార్చి నెల ద్వాదశ రాశులు 3వ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. గృహబలం, గ్రహబలం, వాస్తుబలం, కుటుంబ బలం, ఆరోగ్య బలం ఎలా ఉందో చూద్దామండి. జానకిరామ్ మిథున రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం ఎలా ఉంది మార్చి నెల? మిథున రాశి వారి జాతకంలో చెప్పాలంటే నిత్య కళ్యాణం, పచ్చ స్వర్ణం, శ్రీరాముల వారి కళ్యాణం జరుగుతుందండి. సీతారాముల వారి కళ్యాణం, అలాగే లక్ష్మీదేవత వచ్చింది. ఏ పని చేయాలన్నా డబ్బులు కావాలండి. ఆ కాలం నుంచి పడితే ఈ కాలం వరకు అప్పట్లో డబ్బుల్ని మాత్రం నాణ్యాలు అనేది కరెక్ట్ మాత్రం గవ్వల్ని కూడా డబ్బులు అనేది వస్తు రూపేణ ఉండేది, బంగారం రూపేణ ఉండేది. ఇప్పుడు కరెన్సీ రూపేణ నడుస్తుంది. కానీ మాత్రం ధనం మూలం జగత్. ముఖ్యంగా వీరి మిథున రాశి వారి జాతకానికి చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి. వీరికి గ్రహాలు బాగలేకపోయినా మాత్రం నడుస్తున్న గడియ మంచిగా ఉంది. వీరి జాతక బలానికి గ్రహాలు మాత్రం 6 గ్రహాలు ఇబ్బందికరంగా ఉన్నాయి, 3 గ్రహాలు మంచిగా ఉన్నాయి. అందులో కానీ ముఖ్యంగా గురుగ్రహం, రాహుగ్రహం, కేతుగ్రహం ఈ 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే శని గ్రహం కూడా మాత్రం అనుకూలంగా ఉంది. కాబట్టి వీరు జాతకానికి మాత్రం ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా అవుతాయండి. ఇల్లు నిర్మించాలనుకునే వారికి, కొనాలనుకునే వారికి, అమ్మాలనుకునే వారికి, రిపేర్ చేయాలనుకునే వారికి, భూమి కొనాలనుకునే వారికి, అలాగే వ్యవసాయ విషయంలో భూమి కొనాలనుకునే వారికి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో నడవాలనుకునే వారికి, చాలా వరకు బహుళ అంతస్తులు కట్టేవారికి శుభయోగాలు కలిసి వస్తాయండి. ముఖ్యంగా వీరి జాతకంలో పట్టుదల ఎక్కువ ఉంటుంది. పట్టిన పట్టు వదలరు, ఎక్కిన గుర్రం దిగరు. ఒక పని అనుకున్నారంటే జరిగేదాకా వదిలిపెట్టరు. చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు. అలాంటి స్వభావం ఉంటుంది. ఈ మిథున రాశి వారి స్వభావం ఏంటంటే మాత్రం ఎంత మంచి గుణం ఉంటుందో అంత తొందరపాటు గుణం ఉంటుంది వీరి జాతక బలం మీద. ముక్కు మీద కోపం చాలా ఉంటుంది. కానీ మాత్రం 7 గంటలు కష్టపడి పని చేస్తారు. 1 గంటలోనే చిరాకు పడి ఆ పనిని అనేది స్మాష్ చేసుకుంటారు, చాలా నష్టం చేసుకుంటారు. అసంటి గుణం ఉంటుంది. కుజగ్రహ యోగ బలం, బుధగ్రహ యోగ బలం ఉంటుందండి వీరి జాతక బలానికి. మృగశీర నక్షత్రం వారికి కుజగ్రహ యోగ బలం ఉంటుంది. అలాగే ఆరుద్ర నక్షత్రం వారికి రావుగ్రహ యోగ బలం ఉంటుంది. కాబట్టి వీరి జాతక బలానికి ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది వీరి పేరు మీద. అలాగే వీరి మిథున రాశి వారి జాతకంలో ఆరుద్ర నక్షత్రం అలాంటి పరమశివుడు పుట్టే నక్షత్రం వారికి శుభ ఫలితాలు ఉన్నాయండి. మృగశీర నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి నవగ్రహ ఆరాధన చేయటం చాలా మంచిది. వీరికి లక్కీ నెంబర్ 5 వస్తుంది, 9 వస్తుందండి. పగడం ధరించడం, అలాగే మాత్రం ఈరు పచ్చరాయి ధరించడం చాలా మంచిది. వీరికి బంగారం వెండి పడదండి. కాబట్టి మాత్రం ప్లాటినం కానీ, ప్లాటినం అంటే రేటు చాలా ఉంటుంది బంగారం కంటే. లేకుంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే పంచలోహం కానీ ధరించడం చాలా మంచిది వీరి పేరు మీద. అంశబలం మంచిది. స్త్రీలకైతే మాత్రం ఆభరణాలు ఫలితం వస్తాయండి. ఉంగరాల కొరకు మాత్రం ఫలితం రావు. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వ్యాపార విషయంలో మాత్రం తిరుగు ఉండదు వీరి పేరు మీద. ముఖ్యంగా ఇనుము రంగం సంబంధించిన వ్యాపారం కలిసి వస్తుందండి. ఇనుము రంగం కావచ్చు, ఎలక్ట్రానిక్ రంగం కావచ్చు. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వ్యవసాయ విషయంలో కూడా తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. కానీ ముఖ్యంగా నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. వీరి ఆలోచన శక్తి పాదరసం లెక్క ఉంటుందండి. గంటకో రకంగా ఉంటుంది. ఒక్క పనిని 10 రకాలుగా ఆలోచన చేసే గుణం ఉంటుంది వీరి జాతక బలానికి. నమ్మినంటే ప్రాణం ఇస్తారు, నమ్మలేదంటే సామాన్యంగా ఎవరికి నమ్మరు. వీరికి అనుమానం కూడా ఎక్కువ, ఆలోచన శక్తి కూడా ఎక్కువ. దానివలన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక వివాహం కాని స్త్రీలకు, దోషం ఉన్న స్త్రీలకు, కళ్యాణంలో ఇబ్బందులు ఉన్న స్త్రీలకు, వివాహాలు దగ్గర వచ్చి దూరమైన స్త్రీలకు చాలా వరకు సంబంధాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అవి కలిసి రావాలంటే మాత్రం మన ఆదర్శ దంపతులు సీతారామచంద్రుల కళ్యాణం చేయాలి, లేదా సీతారామచంద్రునికి మాత్రం పూజ చేయాలి, రామాలయం సందర్శనం చేయాలి. రామ రామ జయ రామ రామ శ్రీరామ రక్ష సర్వజగత రక్షరి వాక్యం వీరి నోటి వెంట ఉండాలి. అది ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరి నోటి ఉన్నా చాలా మంచిది. చాలా వరకు శుభయోగ బలం. ముఖ్యంగా వీరి జాతకంలో విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి 60% కలిసి వస్తుందండి. కేంద్ర పరంగా మాత్రం కరెక్ట్ 30% కలిసి వస్తే మాత్రం రాష్ట్ర పరంగా మాత్రం 30% కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంకా 40% మాత్రం ఇంకా టైం పడుతుంది వీరి జాతక బలానికి. అలాగే గవర్నమెంట్ పరంగా మాత్రం లోన్లు తీసుకోవాలనుకునే వారికి, అలాగే మాత్రం గవర్నమెంట్ పరంగా గృహం కావచ్చు నిర్మించుకోవాలనుకునే వారికి, స్థలం తీసుకోవాలనుకునే వారికి తప్పకుండా మాత్రం వారికి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అలాగే బ్యాంక్ రంగంలో ఇబ్బందులు ఉన్న వారికి అవి తొలగిపోతాయి. అలాగే కొన్ని డాక్యుమెంట్ల గురించి లిటిగేషన్లో చిక్కులు చికాకులు ఉంటాయండి. అలాంటివి ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం ఉంది.
అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ధన విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పరులు. వీరు దాచిపెడతారు ఒకటేసారి ఖర్చు చేస్తారు. దాని గురించి చాలా ఆలోచన శక్తి ఉండాలి. పెద్దల ఆశీర్వాదం నడిచే అవకాశం ఉంటుంది. వీరికి తండ్రి శాపం ఎక్కువ ఉంటుంది. తండ్రి అనుగ్రహం తీసుకోవాలి. వీరు ఎక్కువ తిట్టకూడదు. అంటే కోపం వస్తే ఎవరు తిడతారో ఎవరు చెప్పలేము. కోపం దరిద్రానికి వస్తుందండి. ఎవరికైనా సరే, మీకైనా నాకైనా ఎవరికైనా. ముఖ్యంగా తండ్రి సహకారం చేస్తే చాలా జీవితం వారికి ఆనందమే ఉంటుందండి. తండ్రితోని విరోధాభావం పెట్టుకుంటే చాలా ఇబ్బంది ఉంటుందండి. కాబట్టి తండ్రి వరుస కలిగిన వాళ్ళు, అలాగే తండ్రి వారి తరపు నుంచి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అన్నదమ్ములతో కూడా విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చిన కానీ మాత్రం అది కొన్నాళ్ళ వరకు ఉంటుంది, కానీ జీవితాంతం అయితే ఉండదు. ముఖ్యంగా ఈ మిథున రాశి వారి జాతకం చూడాలంటే మాత్రం అన్ని వస్త్రాలు మంచిది. మాత్రం ముఖ్యంగా మాత్రం ఎరుపు వస్త్రం మంచిదండి వీరి జాతక బలానికి. కానీ వారంలో చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం గురువు మంగళవారం బలం కలిసి వచ్చే అవకాశం ఉండదు వీరి జాతకానికి. తిథిలో చెప్పాలంటే దశమి తిథి, పంచమి తిథి కలిసి వచ్చే అవకాశం ఉంది. బహుళపక్షం కావచ్చు, శుక్లపక్షం కావచ్చు. అమావాస అష్టమి టైంలో మాత్రం ఏ ప్రయాణాలు చేయవద్దు, ఏ కొత్త పనులు చేయవద్దండి. అమ్మవారి పూజ చేయొచ్చు, చాలా మంచిది. కులదేవత ఏదైనా అమ్మవారు ఉంటే, శక్తిగల దేవత కావచ్చు, ఏదైనా కావచ్చు, రేణుక ఎల్లమ్మ కావచ్చు, పోషమ్మ కావచ్చు, కరెక్ట్ పోలేరమ్మ కావచ్చు, అలాగే మాత్రం కనకదుర్గమ్మ కావచ్చు, శక్తిగల దేవతలు చాలామంది ఉన్నారు. ఆ దేవతల్ని పూజ చేయడం చాలా మంచిది. కానీ మీ శక్తి మందం లేకపోయినా మాత్రం మీ శక్తికి మించి ఉంటే మామూలుగా కూడా చేసుకోవచ్చు, చాలా మంచిది. అలాగే వివాహ బలం, గృహ నిర్మాణం చేయాలనుకునే వారికి మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా వీరు ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 4 సార్లు ఆలోచన చేసి తీసుకోవాలండి. కానీ స్నేహితులతో సహకారం అయ్యే అవకాశం ఉంది. ఆకస్మికంగా విరోధాలు వస్తాయి. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనం నష్టం కావటం కానీ, రిపేర్ రావటం కానీ, లేదా ఏదైనా ప్రాబ్లమ్స్ రావడం కానీ, లేదా అనుకోకుండా మాత్రం యాక్సిడెంట్లు అవ్వడం కానీ, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాహనం అంటే వాహనం కాదండి, అమ్మవారు. ఏ వాహనమైనా కానీ కావచ్చు. అది 2 చక్రాల వాహనం నుంచి పడితే అది 100 చక్రాల వాహనమైనా సరే, వాహనం ఇనుము వస్తువు అంటే మామూలు అనుకుంటారు కొందరు. అది ఒక రకంగా చూడాలంటే అమ్మవారి స్వరూపం అన్నట్టు. అందుకనే ఆయుధ పూజ దసరా రోజు చేస్తారు చాలామంది. ఏ వస్తువునైనా పూజ చేస్తారు. ముఖ్యంగా వాహనాలు పూజ ఎందుకు చేస్తారంటే అమ్మవారి స్వరూపం కాబట్టి చేస్తారు. కాబట్టి మంగళవారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ మాత్రం వాహనాలకు మాత్రం పూజ చేయించడం చాలా మంచిది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ధన విషయంలో, రుణ విషయంలో ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. పెద్దల ఆస్తి నుంచి తగాదాలు, చిక్కులు, చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు ఉంటాయి వీరి జాతక బలంలో. నమ్మిన వారి సహకారం ఉంటుంది. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉన్నది వీరి జాతక బలానికి. అలాగే విదేశాలను వెళ్ళాలనుకునే వరకు తప్పకుండా టైం తీసుకోవాలి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా ఆ సీతారామచంద్రుడిని దర్శనం చేయాలి. లక్ష్మీదేవతనికి అష్టలక్ష్మి పూజ చేయాలి. అష్టైశ్వర్య ప్రాప్తి అయ్యే అవకాశం ఉంది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.